సువేందు అధికారి పిఏ అంటే ఇప్పుడు అప్కమింగ్ సీఎం అనుకోవచ్చు. మమతా బెనర్జీ పైన గెలిచిన సువేందు అధికారి అనే పిఏని చంపేసిండ్రు. కాల్పులు తుటా కాల్పులు జరిపిందంటే ఇప్పుడు వాళ్ళు ఊరుకుంటారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్తత. ఎన్నికల ఫలితాలు వెలువడిన 2 రోజులకే పశ్చిమ బెంగాల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుత ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రి రేస్లో ముందు వరుసలో ఉన్న సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రాథ్ బుధవారం రాత్రి కోల్కతా సమీపంలో దారుణ హత్యకు గురయ్యారు. ఉత్తర 24 పరగాణాల జిల్లాలోని మధ్యం గ్రామ్ ప్రాంతంలో ఉన్న డోల్ తలా వద్ద గుర్తు తెలియని దుండగులు అతి దగ్గర నుంచి ఆయనపై కాల్పులు జరిపారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ కాల్పులు జరిపారు. రాతు ప్రయాణిస్తున్న కారును దుండగులు అనుసరించారు. మధ్యలో అడ్డుకొని ఎదురు వైపునున్న అద్దంలో నుంచి కాల్పులు జరిపి పారిపోయారు. కాల్పుల్లో డ్రైవర్ పక్కన సీట్లో కూర్చున్న చంద్రనాథ్కు పలుచోట్ల బుల్లెట్ గాయాలయ్యాయి. సమీపంలోని ఆసుపత్రికి తీసుకొచ్చేసరికి ఆయన మృతి చెందారు. చంద్రనాథ్ హత్యను టీఎంసీ ఖండించింది. ఖండించడం లేను. భవానీపూర్ ఎన్నికల ప్రచారంలో చంద్రనాథ్ కీలక పాత్ర పోషించారు. ఇక్కడ మమతాపై సువేందు గెలిచారు. ఇది పథకం ప్రకారం చేసిన హత్యని. దీని వెనుక తృణమూల్ నేతలు మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలు ఉన్నారని ఎమ్మెల్యేగా ఎన్నికైన భాజపా నేత కౌస్తవ్ బాగ్చి ఆరోపించారు. కోల్కతాలోని మార్కెట్లో మాంసం దుకాణాలను బుల్డోజర్లతో కొందరు దుండగులు తొలగించారు. ఇది భాజపా కార్యకర్తల పనేనని తృణమూల్ ఆరోపించింది. అయితే తృణమూల్ కార్యకర్తలే తమ పార్టీ జెండాలతో ఈ చర్యకు పాల్పడ్డారని భాజపా ఎదురుదాడి దిగింది. కోల్కతాలో హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న 80 మందిని అరెస్టు చేశామని పోలీస్ కమిషనర్ అజయ్ కుమార్ నందు తెలిపారు. ఇక మరోవైపు ఈ నెల 9న కొత్త ప్రభుత్వం కొలువు తీరడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఎన్డీఏ నేతలు హాజరు కానున్నారు. తృణమూల్ కొత్త ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు మమతా నివాసంలో సమావేశమయ్యారు. ఫలితాలపై సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. కోల్కతాలోని న్యూ మార్కెట్ బుల్డోజర్లతో కూల్చివేసిన మాంసం దుకాణాలు, దానికి ఆయనను మొత్తం ఆయన కారులో పోతుంటే కారు ఆపి అద్దంలో నుంచే తుపాకీ పెట్టి కాల్చి పడేసింది. ఆయన చచ్చిపోయింది డైరెక్ట్. సువేందు అధికారి పిఏ. మీకు నిజంగా గట్స్ ఉంటే సువేందు అధికారిని ఎదుర్కోండి. ఓ లీడర్ దగ్గర పనిచేసే వాళ్ళ ఏముందా? ఘోరం ఇది.